తర్వాత గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3. గ్రూప్ 1లో బలహీనంగా ఉన్న కులాలని చెప్పి 15 కులాలకి 1% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. దాని జనాభా 1,71,000. రెండోది గ్రూప్ 2లో 18 కులాలను పెట్టిండ్రు, మాదిగా ఉపకులాలను పెట్టిండ్రు. వాళ్ళకి 9% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. జనాభా 33 లక్షల పైచిలకు. గ్రూప్ 3లో మాలా ఉపకులాలలో నేతకానిని మహర్లను పెట్టింది. రిజర్వేషన్ వచ్చేసరికి 5% ఇచ్చారు. అంటే ఈ 5%లో 26 కులాలు మాలా ఉపకులాలతో పాటు నేతకాని మహర్లని కూడా గ్రూప్ 3లో పెట్టారు. నాకు చాలామంది ఫోన్లు చేసి అడిగినారు, మరి ఇప్పుడు మనము గ్రూప్ 3లో ఉన్నాం, మనం ఆర్థికంగా గ్రామాలలో పేదవాళ్ళం ఉన్నాం, మాలా సామాజిక వర్గంతో పోటీ పడేటటువంటి పరిస్థితుల్లో మనం లేము, కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపు, ఎందుకంటే నేత కానీ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 1,33,000, మహర్లు 31,000. నారాయణ దుర్గే అంటాం, దుర్గం రాజేష్ అంటాం. దుర్గం వాళ్ళే, పెళ్లి సంబంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 1,33,000 ప్లస్ 31,000 ఎంత అవుతుంది? 1,65,000 అవుతుంది. మరి 1,71,000 తోటి ఒక గ్రూప్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినావు. మరి మేము పేదరికంలో ఉన్నాం, బలహీనంగా ఉన్నటువంటి నేతకాని మహర్ వాళ్లకు ప్రత్యేకంగా ఒక గ్రూప్ పెట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి మనం అడుగుతున్నాం. అర్థం, ఇది సబ్జెక్టు. దీనికి సంబంధించి నేతకాని వాళ్ళము, మహర్ వాళ్ళము భాషపరంగా, సంస్కృతి పరంగా, సాంప్రదాయాల ప్రకారం మనం అందరం ఒకటే. కానీ ఒక్కొక్క ప్రాంతంలో కొంతమందికి మహర్లను ఉంది. అయితే అంతకుముందు ఏం పెట్టిర్రు? ఆ ప్రాంతంలో మహర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. కానీ మనల్ని పేదరికం ఉండడం వల్ల, నిరక్షరాస్యులు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసిండ్రు? ఆర్డీఓ దగ్గరికి పోయి ఏం తెచ్చుకుంటాం, చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గరికి పోయి మాల సర్టిఫికేట్ తీసుకున్నాం. దానివల్ల ఇప్పుడు ఏమైపోయింది? నేత కాని మహర్ల యొక్క జనాభా తగ్గింది. ఇప్పుడు దాన్ని మనం ఏమనట్లేదు. ఇప్పుడైనా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు రావాలంటే, విద్యార్థులకి పీజీ సీట్లు రావాలంటే, ఎంబీబీఎస్ సీట్లు రావాలంటే, మనకు న్యాయం జరగాలంటే మనకు మాల వాళ్ళతో పోటీ పడేటటువంటి పరిస్థితుల్లో మనం లేము. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళు రాజకీయంగా ముందున్నారు. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజెస్లో చదివించుకుంటారు. మన పిల్లలు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఏదో రెసిడెన్షియల్ స్కూళ్ళలోనో లేదంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ కళాశాలల్లో చదివేటటువంటి పరిస్థితి. కాబట్టి మనం మహర్లము, నేతకనీలము, ప్రభుత్వానికి మన బాధ చెప్తున్నాం. మేము అత్యధిక 3వ స్థానంలో అత్యధికంగా ఉన్నటువంటి మా నేతకాని జాతికి, మహర్ జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపును ఏర్పాటు చేయండి అని మనం ప్రభుత్వానికి ఈ మీడియా సమావేశం ద్వారా చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మీటింగు.